మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా టీఎస్ఆర్టీసీ వారు, ఐఆర్సీటీసీ వారు వివిధ రాష్ట్రాలకి టూర్స్ అనేవి వేస్తూనే ఉంటారండి. కాకపోతే ఏంటంటే ప్రత్యేకించి మేఘాలయ టూర్ అనేది మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుందండి. ఇక్కడ హోటల్ కాస్ట్లు వచ్చేసి మనకి దాదాపు పర్ డే 7,000 నుంచి 13,000 వరకు ఉన్నాయండి. హోటల్ వివాంట ఒకటి ఉంది అక్కడ. ఇలా రకరకాల హోటల్స్ ఉన్నాయండి. హోటల్ గౌహటి అని చెప్పి ఒకటి ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి నేచర్కి దగ్గరగా ఉండే హోటల్స్ అనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ 4:35 కాగానే కొంచెం చల్లగా ఏర్పడిపోద్ది. అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారు కూడా ఈ మన మేఘాలయ యాత్రలో ఉన్నారనమాట. వారికి అక్కడ ఉన్నటువంటి ఒక చెఫ్ నంబి అంట వారి పేరు. వారు చక్కగా ఏదో చికెన్ కర్రీ, గుమ్మడికాయ చికెన్ ఏదో వండి పెట్టారట. చాలా టేస్టీగా ఉందట. అది ఈరోజు న్యూస్ పేపర్స్లో కూడా మనకి కనిపిస్తుంది అనమాట. అంటే చెప్తున్నానండి అంతా. ఈ రోడ్ చూసారండి, ఈ రోడ్ ఏంటంటే దిస్ ఈజ్ ద రోడ్ టువర్డ్స్ చిరపుంజి అనమాట. షిల్లాంగ్ నుంచి చిరపుంజి. చాలామంది ఏంటంటే చిరపుంజి చూస్తుంటారనమాట. ఇలాంటి లోయలు ఇవన్నీ కూడా మనకి చాలా 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 కనిపిస్తుంటాయండి. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక టూరిస్ట్ గైడ్ని పట్టుకొని ఏదైనా ఒక టూరిస్ట్ కంపెనీతో మనం వెళ్ళినట్లయితేనే మనకి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మనం చూడగలుగుతాం అనమాట. భాష కానీ ఇవన్నీ కూడా కామన్ అండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. అయితే పక్కనే మనకి అస్సాం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ట్రైన్ కనెక్టివిటీ అనేది చాలా బాగుంటుందండి. జై హో మేఘాలయ.